వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. మీరు చాలా వరకు కూర్చొని చేసే జాబులు చేస్తున్నారా? అయితే మీకు మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు రావడం ఖాయం అని చెప్పేసి డాక్టర్స్ చెప్తా ఉంటారు. అసలు మనం ఎక్కువగా కూర్చొని వర్క్ చేస్తే మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తూ ఉన్నాయి, నడుము నొప్పులు ఎందుకు వస్తూ ఉన్నాయి అనేది తెలుసుకుందాం. ప్రస్తుతం మనం వచ్చేసి జీవశ్రీ ఆయుర్వేద వెల్నెస్ సెంటర్లో ఉన్నాము. మనతో ఉన్నారు ఆయుర్వేద ఎక్స్పర్ట్ డాక్టర్ సుభాషిణి గారు. హాయ్ మ్యామ్, నమస్తే అండి. హాయ్ నవీన్ గారు. మ్యామ్, మేము కూర్చున్నాము, ఏం కష్టపడట్లేదు. ఏదో కష్టపడి బరువులు ఎత్తుతా ఉంటేనే వాళ్ళకే మోకాళ్ళ నొప్పులు వస్తాయి, నడుము నొప్పులు వస్తాయి అనుకుంటాం. కానీ కూర్చొని పనిచేసే వాళ్ళకు కూడా ఎందుకు వస్తూ ఉన్నాయి? ఈ బోన్ స్ట్రెంత్ ఎందుకు తగ్గిపోతా ఉందండి? నవీన్ గారు, మీరు ఈ కథనం వినే ఉంటారు. యదా చలనం తదా జీవనం. అది బయట వాయువు అవనివ్వండి, ఆకులు చక్కగా గాలికి ఆడుతాయి, మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్, మన కళ్ళ రెప్పలు మూవ్మెంట్ ఉంటేనే వీఆర్ అలైవ్ అని అర్థం. ఈవెన్ నైట్ టైం వెన్ వీఆర్ స్లీపింగ్ మనకు తెలియకుండానే మన కొన్ని ఆర్గన్స్ బాడీ ఫంక్షన్ అవుతూ ఉంటాయి, హార్ట్ అనేది వర్క్ అవుతూ ఉంటుంది. సో మూవ్మెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ గుడ్ హెల్త్ ఆర్ వెల్ బీయింగ్. మా జీవశ్రీ ఆయుర్వేదకి చాలా మంది స్టిఫ్నెస్ ఆఫ్ జాయింట్స్తో వస్తూ ఉంటారు. ఈ మధ్య తక్కువ ఏజ్లోనే వీఆర్ సీయింగ్ మోర్ ఆఫ్ పేషెంట్స్ నెక్ పెయిన్, షోల్డర్ పెయిన్, అండ్ మన షోల్డర్ బ్లేడ్ అంటాం కదా అండి, వెనకాల స్కాప్యులా అంటాం, అక్కడ పట్టేసింది అని, ఫ్రోజన్ షోల్డర్, రిస్ట్రిక్టెడ్ మూవ్మెంట్స్, వీపు దగ్గర అప్పర్ షోల్డర్. దే ఆర్ సిట్టింగ్ అండ్ వర్కింగ్ ఫర్ లాంగ్ అవర్స్. మనం చెప్పడానికి చాలాసార్లు చెప్తాం, ఒక గంట తర్వాత లేవండి, ఒక 5 minutes వాక్ తీసుకోండి అలా. కానీ ఎంతమంది అది పాటిస్తున్నారు? లాంగ్ అవర్స్ కూర్చుంటాం కదా అండి. సో పెయిన్ అరైజ్ అయ్యేది డైరెక్ట్గా పెయిన్ వరకు రాదు. మూవ్మెంట్స్ లేనప్పుడు డైరెక్ట్గా మన బాడీలో మసిల్స్ కానివ్వండి, ఒక మసిల్ ఫెటీగ్ లెవెల్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి మసిల్ స్టిఫ్నెస్ అండ్ దెన్ అరైజెస్ పెయిన్. సో ఎవ్రీడే మన దినచర్యలో చెప్పినట్టు వ్యాయామం అంటాం కదండి, అది పొద్దున్న ఒక కాసేపు ఎక్సర్సైజ్ చేసుకున్నామా అరగంట, మళ్ళీ వచ్చి మన డెస్క్ మీద కూర్చున్నామా అనేది కరెక్ట్ కాదు. ప్రాపర్ ఆహారం తినాలి, అది ప్రాపర్గా మనం గట్టి అబ్జార్బ్ చేసుకోవాలి, కావాల్సిన విటమిన్స్, మినరల్స్ అవన్నీ మన బాడీకి అందాలి. అట్ ద సేమ్ టైం మనం ఎంత చక్కగా వాకింగ్ అవన్నీ చేస్తామో మన మసిల్స్ అనేవి మసిల్ టోనింగ్, జిమ్కి వెళ్తేనే స్ట్రెంగ్త్ ఎక్సర్సైజెస్ చేయడం కాదు, ఫ్రీక్వెంట్గా వాకింగ్, ఇట్ కీప్స్ అ బాడీ యాక్టివ్ అండ్ ప్రాపర్ అబ్జార్ప్షన్ అవన్నీ నడుస్తాయి. ఎస్, నిజంగానే మ్యామ్. ఎందుకంటే చాలా వరకు కూడా ఇప్పుడు 24 గంటలు ఉంటే అందులో ఒక 8 hours మనం సిట్టింగ్ పొజిషన్లో జాబ్ చేస్తూ ఉంటాము, తర్వాత ఇంకొక 8 hours పడుకొని ఉంటాం, నిద్రలో ఉంటాం. అక్కడే 8 + 8 16 అయిపోయింది. ఇంకా రిమైనింగ్ వచ్చేసేసి మన కాలకృత్యాలు, తర్వాత బయట ఇది మాత్రమే ఉంటాం. అంటే మనం దగ్గరగా 16 గంటల వరకు బాడీని కదలకుండా పెట్టాము అని అంటే ఈజీగా మీరు చెప్పిన డిసీజెస్ అన్నీ వస్తాయి. అంటే మెయిన్ ఏంటి మ్యామ్, ఇక్కడ బ్లడ్ సర్క్యులేషన్ అనేది బోన్స్కి సరిగా అందదా? అంటే ఇట్లా ఎక్కువగా కూర్చొని ఉన్న వాళ్ళలో మనం నించున్నా కూర్చున్నా బ్లడ్ సర్క్యులేషన్ అనేది నడుస్తూనే ఉంటుంది. కానీ టూ మచ్ ఆఫ్ సిట్టింగ్, టూ మచ్ ఆఫ్ స్టాండింగ్ ఇస్ నాట్ కరెక్ట్. సో మన బోన్స్కి పవర్ ఉండాలి, బలం ఉండాలి, అది వీకెన్ అవ్వద్దు, మన బ్లడ్ సర్క్యులేషన్ బాగుండాలి అంటే మీరు అన్నట్టు కొంచెం ఫిజికల్ యాక్టివిటీ, మన జాయింట్స్, మన బోన్స్, చేతులు కాళ్ళు కదపాలి. టూ లాంగ్ అవర్స్ ఆఫ్ సిట్టింగ్ ఆర్ స్టాండింగ్ ఇస్ నాట్ గుడ్. ఇట్లాంటి వాళ్ళు ఒకవేళ ఈ ప్రాబ్లంతో వచ్చిన వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఆయుర్వేదంలో ఎట్లాంటి థెరపీస్ ఉన్నాయి మ్యామ్? ముఖ్యంగా ఈ జీవశ్రీలో ఎట్లాంటి థెరపీస్ ఉన్నాయి? మా జీవశ్రీలో యాజ్ వీ ఆల్వేస్ ఎంఫసిస్ టు స్టార్ట్ విత్ సింపుల్ సర్వాంగ అభ్యంగం అంటాం. సో బాడీలో సర్క్యులేషన్ ఎలాగో మంచిగా అవుతూ ఉంటుంది కదండి. హవెవర్ పేషెంట్ని పడుకోబెట్టి చక్కగా వామ్ మెడికేటెడ్ ఆయిల్స్ తోని మసాజ్ చేస్తాం. ఆ స్ట్రోక్స్ ముల్లంచి చక్కగా మన మసిల్స్, ఆల్ ద టిష్యూస్, ధాతుస్ అంటాం కదండి, అన్ని ధాతుస్కి పోషణం జరుగుతుంది. సో ఆ మెడికేటెడ్ ఆయిల్ అనేది మన స్కిన్ లోపల సీప్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ ఎన్హాన్స్ అవుతుంది. ఎక్కడైనా ఎన్ని కారణం నుంచి స్ప్రెయిన్ కానీ మసిల్ ఫెటీగ్ ఉన్నా కూడా మనకి మంచిగా రిలీఫ్ అనేది వస్తుంది. మెయిన్ ఏం చెప్తారు మేము ఇప్పుడు సిట్టింగ్ పొజిషన్లో ఉన్న వాళ్ళకి? ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, బ్యాంక్ ఎంప్లాయీస్ కావచ్చు, లేదంటే డ్రైవర్స్ కావచ్చు, చాలా వరకు వాళ్ళు కూడా లాంగ్ డ్రైవ్ చేస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారండి మీరు? ఇప్పుడు నేను చెప్పినట్టు మన బాడీ మన చేతిలో ఉంది. మీరు అన్నారు కదండి 8 hours ఆఫ్ వర్క్, 8 hours ఆఫ్ స్లీప్. అది టూ మచ్ స్ట్రెయినస్గా చేయొద్దండి. మన దినచర్యలో మనం పాటించిన వాట్ ఎవర్ వీఆర్ సపోజ్ టు డూ అవన్నీ చేసుకుంటూ ఒక 1 hour తర్వాత కొంచెం వాటర్ తాగడానికనో, అసలు నీళ్ళు తాగడం కూడా మర్చిపోతా ఉన్నారు ఆ వర్క్ లో పడిపోయి.
రైట్. సో చిన్న బ్రిస్క్ వాకింగ్ అనేది, మైండ్ఫుల్నెస్, పని అని కాకుండా హెల్త్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ అని చిన్న చిన్నవి, ఇది మన అందరికీ తెలిసినవే మనం చెయ్యట్లేదు. సో లాంగ్ అవర్స్ ఆఫ్ సిట్టింగ్ కాకుండా కాసేపటి నడవాలి, అది చాలా ఇంపార్టెంట్. టీచర్స్ కూడా జస్ట్ సిట్టింగ్ వాళ్ళు కాదు, వాళ్ళు బోర్డు మీద రాస్తూ ఉంటారు, డస్టర్తో రబ్ చేస్తూ ఉంటారు, కరెక్షన్ చేస్తూ ఉంటారు కదా అండి. మా దగ్గర చాలా మంది టీచర్స్ వస్తూ ఉంటారు, వాళ్ళకి షోల్డర్ పెయిన్, ఫ్రోజన్ షోల్డర్, నెక్ నుంచి చెయ్యి అంతా నొప్పి రావడం కదండి. జాబ్కి పెయిన్కి చాలా రిలేషన్షిప్ ఉంది. సో ఆల్రెడీ మీరు ఆ ప్రొఫెషన్లో ఉన్నారు, మీకు తెలుసు మీరు ఎక్కువసేపు ఇలా స్ట్రెయిన్ అవుతే ఈ ప్రాబ్లం వస్తుంది అని. నంబర్ 1 లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి. ఎంత చూసుకున్నా నొప్పులు వచ్చాయి అనుకుంది, వీఆర్ ఆల్వేస్ దేర్ టు అసిస్ట్ యూ విత్ అవర్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్. ఇది మొత్తానికి ఏంటంటే చాలా వరకు డాక్టర్ల దగ్గర కూడా విజిట్ అవ్వకుండా కొంతమంది ఏం చేస్తుంటారంటే మెడికల్ స్టోర్కి వెళ్ళిపోయి పెయిన్ కిల్లర్స్ వేసుకుంటా ఉంటారు. సో అట్లా కాకుండా హ్యాపీగా ఆయుర్వేదంలో ఎట్లాంటి ట్యాబ్లెట్స్ అనేవి లేకుండా ముందు థెరపీస్ ట్రై చేసేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ పెయిన్స్ నుంచి రిలీఫ్ పొందొచ్చు అని చెప్పేసి డాక్టర్ గారు చెప్తున్నారు. దీని గురించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే జీవశ్రీ ఆయుర్వేద వెల్నెస్ సెంటర్ వారి కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు నేరుగా వారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ నవీన్ గారు.